అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. నీరవ్ చక్రవర్తి కథ ఎరికేనా? రోమ్ నగరం అంతా దలగబడుతుంటే పిడేలు వాయించుకుంటా ఇంట్లోనే ఉన్నాడట గాని అయ్యో పాపమని అన్నది లేదట. మనుషులను పంపి మంటలు నార్పే ప్రయత్నం చేయలేదట. నాకేం పట్టి అన్నట్టు చెవున పేరు వారినట్టన్నా కదలలేదట. ఆగో ఆయనకు మన సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఏం తేడా లేదని అంటున్నారు పబ్లిక్. ఇంత వానలు వరదలు వచ్చి పబ్లిక్ ఆగమైతుంటే అయ్యో అని జూబ్లీ హిల్స్ బంగ్లాలకేలి కదిలింది లేదని కన్నెర్ర చేస్తుండ్రు. మూడొద్దుల సంధి రాష్ట్రమంతా ఎట్లా వానలు కొడుతున్నాయి, ఊర్లు మునిగే వరదలు వచ్చినాయి. ఖమ్మంలోనైతే చెప్పవశం లేకుండా పట్నం అంతా మునిగింది. మైబాద్లో ఎన్నడూ చూడని వరద వచ్చింది. ఎంతో మంది నీళ్లల్ల గల్లంత అయినరు. కనీసం సహాయక చర్యలకు ఆర్డర్ అయ్యలేదు ముఖ్యమంత్రి. ప్రమాదాన్ని అంచనేసి అధికారులను అప్రమత్తం చేసే సోయి కూడా లేదు ఈ సర్కారోళ్లకు. చాలా వానలు పడతాయని వాతావరణం వాళ్ళు ముందుగాలు చెప్పిండ్రు. కానీ అధికారులను అలర్ట్ చేసి పబ్లిక్ ఆపద రాకుండా చూసుకోవాలి, బోట్లు తయారు పెట్టుకోవాలి, వీలైతే హెలికాప్టర్ను తెప్పియాలి అన్న కనీస కన్సర్న్ కూడా లేదు ఈ సర్కారోళ్ళ తాన. ఖమ్మం మైబాద్ల బాధితులు వరదల కొట్టుకపోతుంటే ప్రెస్ మీట్ల పేకు కన్నీళ్లు పెట్టుకున్నట్టు డ్రామాలు ఆడేటందుకు వస్తుంది కానీ ఒక ఫోన్ చేసి హెలికాప్టర్ను రప్పించే తెలివి లేదు ఈ సర్కారోళ్లకు. పబ్లిక్ ఇంత గోసలు పడుతుంటే చూడనీకుంటది కానీ ఎవరో ముసలి హీరో 50 ఏళ్ళు వేడుకలు చేసుకుంటే అది చూపియ వీలుంటది కానీ పబ్లిక్ను పట్టించుకునే రే ఉండదు. ఒక్కసారి ఆపత్కాలం వచ్చినప్పుడు అధికారులను ఎట్లు రికియాలనో తెలియకుంటే తమరి రాజగురువైన బాబు సారు ఆంధ్రాలో ఎట్లా చేస్తుండో సూచన నేర్చుకోండి. మా బాబు గారు సీఎం అయినరు, ఇప్పుడు నేను 18 గంటలు కష్టపడాలి ఇక అని డైలాగులు వల్లిచ్చుడు కాదు, పబ్లిక్ల తిరిగి భరోసా ఇయ్యాలి, అధికారులను ఉరుకులు పెట్టియాలి, కేంద్రంతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్లను హెలికాప్టర్లను రప్పియాలి. అటు బీజేపీ కేంద్ర సహాయం మంత్రి జాడ కూడా లేదు. తెలంగాణలో గింత వరదలు వస్తే ఏడగురక పెట్టి వండుకుండో సారు. కేంద్రంతో మాట్లాడి సహాయక బృందాలను కూడా రప్పియాలని సహాయక మంత్రి దొరుకుడు నిజంగా తెలంగాణ పబ్లిక్ చేసుకున్న అదృష్టమని చెప్పుకోవాలి. అడుగు బయట పెట్టి బాధితుల మందనిచ్చే టైం కూడా దొరుకుతలేదు ఆ ముఖ్యమంత్రి సారుకు అని పబ్లిక్ అంతా సర్కార్ మీద మండిపడతాండ్రు.